2 రకాల క్యాప్సికమ్ ఫ్రై రెసిపీస్ చూద్దాం. ముందుగా 1/2 కేజీ క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. 1/2 కప్పు పల్లీలు రోస్ట్ చేసుకుని పొట్టు తీసి పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి. సగం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. దీనిలో సగం క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోండి. కలుపుకొని మూత పెట్టి సిమ్లో కుక్ చేసుకోండి. 1/2 కప్పు పల్లీల్ని పౌడర్ చేసి పెట్టుకోండి. మగ్గిన క్యాప్సికమ్ ముక్కల్లో కారం వేసి కలుపుకోండి. పల్లీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పూర్తిగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ కర్రీ చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి. దీనిలో మిగిలిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. పసుపు, మిగిలిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసి కలుపుకోండి. మిగిలిన 1/2 కప్పు పల్లీలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి, కారానికి సరిపడా కారము వేసి మిక్సీ చేసి పెట్టుకోండి. మగ్గిన క్యాప్సికమ్ ముక్కల్లో ఈ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పౌడర్ మొత్తం కూరలో బాగా కలిసిపోయేదాకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.